మీ రేషన్ కార్డులో కేవైసీ అప్డేట్ అయ్యి ఉందా లేదా అన్నది చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు వీడియోనైతే సేవ్ చేసుకోండి. ఓకే, సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ NFSA అని టైప్ చేయండి. ఓకే, అక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ పైన 3 డాట్స్ అన్నది వస్తాయి అన్నమాట. మళ్ళీ ఆ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ సిటిజన్ కార్నర్ అని కనిపిస్తుంది. ఓకే, సిటిజన్ కార్నర్ దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో నో యువర్ రేషన్ కార్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది. నో యువర్ రేషన్ కార్డ్ స్టేటస్ దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఓకే, రేషన్ కార్డ్ నంబర్ అని ఉంటుంది. సో రేషన్ కార్డ్ నంబర్ని అక్కడ క్లిక్ చేయండి, టైప్ చేయండి. రేషన్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ని కూడా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు గెట్ ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీ రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఎంతమంది మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారు అవన్నీ. సో మీరు ఇక్కడ మెంబర్స్ నేమ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది చూడండి. యూఐడి స్టేటస్ దగ్గర ఎస్ అని కనిపిస్తుంది, అంటే మీ కేవైసీ అప్డేట్ అయ్యిందని అర్థం. ఓకే, అక్కడ నో కనుక ఉంటే మీరు మీ రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అన్నది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాగైతే మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మన రేషన్ కార్డులో కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అన్నది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.